హలో అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్ లాగా పనిచేస్తున్నాను. సో నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తాను. అక్కడ కూడా మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను వచ్చి సంప్రదించవచ్చు. కొంతమంది పేషెంట్స్ ఈ మధ్య భుజం పైకి లేకపోతున్నాము అనే కంప్లైంట్తో వస్తుంటారండి. అంటే మీరు కింద పడ్డారంటే, అవును చిన్న ఇంజరీ అయిందండి, చిన్న పడ్డాను, ఎముక బాగానే ఉందండి, ఎందుకు నా భుజం పైకి లేవట్లేదు అని అంటుంటారు. అది యంగ్స్టర్స్ అయినా కావచ్చు, లేకపోతే మధ్య వయస్కులైనా, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ అయినా కావచ్చు అండి. కొంతమంది ఏంటంటే విపరీతమైన నొప్పితోని, అంటే మనం పడకపోయినా కానీ బరువులు లేపాను సార్, లేకపోతే కొంచెం పడుతుంటే చెయ్యి అడ్డం పెట్టాను సార్ అని ఈ కంప్లైంట్తో కూడా వస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ పెయిన్ విపరీతంగా ఉంటుందండి. సో చెయ్యి పైకి లేపేటప్పుడు విపరీతమైన వాళ్ళు ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, స్ట్రెంత్ పెట్టాల్సి వస్తుంది. లేపాలంటే ఎంత స్ట్రెంత్ పెట్టినా అని పైకి లేపలేకపోతారండి. సో ఇలాంటి వారికి మనకు కొన్ని ఎక్స్రేస్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే, ఎక్స్రే చేస్తే ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా తెలుస్తాయి. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి ఏమన్నా మజిల్ కానీ లిగమెంట్ కానీ టేర్ అయిందా లేదా తెలుస్తుందండి. సో ఫ్రాక్చర్స్ అయితే దానికి మనము ఆపరేషన్ చేయడమా, లేకపోతే ఇమ్మొబిలైజర్ అంటే ఏదైనా పట్టి కట్టడమా అది ఉంటుందండి. సో ఏమైనా మజిల్ టేర్ అయితే మాత్రము కంపల్సరీ అది టేర్ ఎలాంటిది అంటే, టేర్ మజిల్ అనేది కొంచెం చిరిగిందా, పూర్తిగా చిరిగిందా అని మనకు తెలుస్తుందండి. ప్లస్ ఎక్కడ చిరిగింది అని కూడా ఉంటుంది. సో ఈ టేర్తోని మనము ఫిజియోథెరపీతో తగ్గిపోతుందా, లేకపోతే షోల్డర్ జాయింట్లో ఇంజెక్షన్స్లో తగ్గిపోతుందా, లేకపోతే సర్జరీకి వెళ్ళాలా అని మనం నిర్ధారిస్తాం. ప్లస్ పేషెంట్కి ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఫిజియోథెరపీ లాంటిది, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి చాలా రోజులు అవుతే చేయి పైకి లేపడం కష్టమవుతుంది, డ్రెస్ వేసుకోవడం కష్టమవుతుంది, తల దూకోవడము, ఓకే, స్నానం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఈ పేషెంట్స్కి రాత్రి వేళల్లో నొప్పులు ఎక్కువ ఉంటాయి, దాంతో నిద్ర కూడా పట్టదు. చాలామంది మధ్యరాత్రిలో లేచి నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్కి తగిన టెస్ట్ చేసి సర్జరీ అవసరం ఉంటే కంపల్సరీ సర్జరీ చేయాలండి. లేకపోతే ఫిజియోథెరపీ మైనర్గా ఉంటే ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది. మనకు సర్జరీ అవసరం ఉంటే పెద్దగా భయపడాల్సింది ఏం లేదు, చిన్న కీ హోల్ సర్జరీ చేయొచ్చండి, ఆర్థోస్కోపీ అంటారు. దీంతో పేషెంట్ రికవరీ కూడా తొందరగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో బ్లడ్ లాస్, ఇన్ఫెక్షన్స్ కూడా అన్నీ తక్కువ ఉంటాయండి. సో పేషెంట్ కూడా ఇమ్మీడియట్లీ కొన్ని రోజుల తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుందండి. టోటల్ 3 to 6 monthsలో పూర్తిగా రికవరీ ఉంటుంది. సో డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఫిజియోథెరపీ కొన్ని ఎక్కువ రోజులు పడుతుంది, కొంచెం వీళ్ళు కష్టపడాలి బెటర్ అవ్వడానికి. సర్జరీ ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యమండి. సో చాలామంది ఫిజియోథెరపీని ఇగ్నోర్ చేస్తుంటారు, నొప్పి భరించలేమని ఫిజియోథెరపీ చేయరు. సో ఇలాంటి వారు నొప్పి భరించి ఆర్థోపెడిక్ సర్జన్ గారు ఇలా చెప్తే అది కంపల్సరీ చేయాలండి, అప్పుడే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కేవలం సర్జరీతో రిజల్ట్స్ ఉండవు.